మీలో చాలామంది మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న, అన్న జెప్టోలో పార్ట్ టైం వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి? జెప్టోలో ఈవినింగ్ టైంలో వర్క్ వస్తే లాభమా నష్టమా? జెప్టోలో బెటరా లేకుంటే ర్యాపిడ్ బైక్ ట్యాక్సీలో ఎక్కువ మనీ వస్తాయని చెప్పి అడుగుతూ ఉంటారు. గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్స్ వస్తున్నాయి, రియల్ ఎక్స్పీరియన్స్ రావట్లేదన్నా అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసమే ఇవాళ వీడియోలో జెప్టో వర్సెస్ ర్యాపిడో బైక్ ట్యాక్సీ రెండు జాతకాలు విప్పి మీ చేతిలో పెడతాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీ జాబ్లో డబ్బులు నిండాలంటే ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేయాలనేది క్లారిటీ వస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ చూడండి క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో. చాలా మంది ఆన్లైన్లో ఉన్నారు. మనం లాగిన్ చేసిన వెంటనే ఆర్డర్లు వస్తాయా రాదనేది మీకు చూపిస్తాను. చకచకా స్లాట్స్ బుక్ చేద్దాం. చకచకా లాగిన్లోకి వెళ్దాం. 5 నుంచి స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బుక్ చేద్దాం. ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటున్నామో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. నేను 1 గంట వరకు అయితే స్లాట్స్ బుక్ చేసుకున్నా. బుక్ నౌ, కన్ఫర్మ్ బుకింగ్. 5 స్లాట్స్ అంటే 8 అవర్స్ చూపిస్తుంది. లాగిన్లోకి వెళ్ళిన వెంటనే వెయిటింగ్ ఫర్ ఆర్డర్ చూపిస్తుంది. ఇప్పుడైతే ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ రాగానే లోపలికి వెళ్ళి ఈ ఐటమ్స్ ఎక్కడ పిక్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ 30 సెకండ్స్లో పిక్ చేసుకోవాలి, చెక్అవుట్ అయిపోతుంది. జెప్టో స్టోర్లో ర్యాక్స్ అయితే ఉంటాయి. ర్యాక్స్ దగ్గర క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ని మనం అయితే స్కాన్ చేయాలి. ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలనేది ఫోన్లోనే కనిపిస్తుంది. ఫైనల్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఐటమ్ పిక్ చేసుకున్నా. స్టోర్ లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నా. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తా. ఇక్కడ 3 ఐటమ్స్ అయితే చూపిస్తుంది. ఐటమ్ చెక్ చేసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. చూద్దాం లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది. అదేంటి 2 ఐటమ్సే ఉన్నాయి. కవర్లో 2 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. మనం పిక్ చేసుకుంది 3 ఐటమ్స్. ఇంకొక ఐటమ్ మిస్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. ఇలాగే ట్రిప్ స్టార్ట్ చేసి కస్టమర్కి డెలివరీ చేసామంటే ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది. మొత్తానికి ఐటమ్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ఒక సెక్యూర్ ఐటమ్, అందుకోసమే ఓపెన్గా బిన్లో అయితే పెట్టలేదు. ఆర్ఎస్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే ఈ ఐటమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కంప్లీట్గా మన దగ్గర 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి. పిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసి నావిగేషన్ చూస్తే 2.6 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్ళిపోదాం. మీలో చాలా మంది అన్న జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలి, జెప్టోలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అడుగుతున్నారు. అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉండి జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఈ జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలి అనేది డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి మీరు జెప్టోలో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్ లో జెప్టో యాప్ లింక్ ఇచ్చాను. ఇక్కడ నుండి మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఈ జెప్టోలో వర్క్ చేయడం అంటే గ్రాసరీ డెలివరీ చేయడం. విత్ ఇన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్ లో మాత్రమే మనకి ఆర్డర్స్ పడతాయి. స్టోర్ దగ్గరికి వెళ్ళాలి, ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ పిక్ చేసుకున్న తర్వాత ఆ ఆర్డర్ ని కస్టమర్ కి డెలివరీ చేయాలి. డైరెక్ట్ గా మళ్ళీ స్టోర్ కి రావాలి, మళ్ళీ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక రోజులో ఎవరు ఎన్ని ఎక్కువ ఆర్డర్ కంప్లీట్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి. నావిగేషన్ ఫాలో అవుతూ డెలివరీ పాయింట్ అయితే వచ్చాను. డెలివరీ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్తే ఈ లెఫ్ట్ సైడ్ లో పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉన్నాయి. ఈ టవర్స్ లోపలికి వెళ్ళి మనమైతే మన దగ్గర ఉండే గ్రాసరీని డెలివరీ చేయాలి. లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత టైం పడుతుందని క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 6:14 అవుతుంది. బయటకు వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుందని మీకు చూపిస్తాను. ఇలాంటి టవర్లో గ్రాసరీ డెలివరీ చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వెహికల్ లోపలికి పర్మిషన్ అయితే ఎవరు వెహికల్ ని బయటనే పార్క్ చేసుకోవాలి. సెక్యూరిటీ గేట్ దగ్గరకు వచ్చి ఎంట్రీ చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకోసం లోపలికి వెళ్తున్నాము, ఏ బ్లాక్ కి వెళ్ళాలనుకుంటున్నాము, ఏ ఫ్లాట్ నెంబర్ కి వెళ్ళాలనుకుంటున్నాము, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తే వాళ్ళ దగ్గర మొబైల్ డివైస్ ఉంటుంది. దానిలో ఎంట్రీ చేసుకుంటారు. అప్రూవల్ రావడానికి కాస్త టైం పడుతుంది. ఈ రోజు మాత్రం నాకు అప్రూవల్ వేగంగానే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్దాము. నా దగ్గర ఉండే ఈ గ్రాసరీస్ ని డెలివరీ చేస్తాను. లోపలికి వెళ్ళి మీరు ఫస్ట్ టైం ఇలాంటి టవర్స్ లోపలికి వస్తే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. లిఫ్ట్ ఎక్కడ ఉందో తెలియదు, ఏ లిఫ్ట్ ఎక్కాలో తెలియదు, మనం వెళ్ళాల్సిన బ్లాక్ ఎక్కడ ఉందో తెలియదు. ఇవన్నీ కన్ఫ్యూజన్స్. 1-2 సార్లు వచ్చారంటే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ డెలివరీ చేస్తారు. మొత్తానికి సర్వీస్ లిఫ్ట్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ 19th ఫ్లోర్ కి అయితే వెళ్ళాలి. ఈ లిఫ్ట్ 19th ఫ్లోర్ కి వెళ్ళాలంటే 10 సార్లు అయితే ఆగుతుంది. మొత్తానికి ఆగి 19th ఫ్లోర్ కి అయితే వచ్చేసింది. మనం 1902 లో డెలివరీ చేయాలి. డైరెక్ట్ గా ఎక్కడుందో వెతుకుతున్నాను. ఈ 1902 దొరికేసింది. ఐటమ్ డెలివరీ చేసే దానికంటే ముందు ఈ ఐటమ్స్ కి నీట్ గా ఒక ఫోటో అయితే తీసుకోవాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం. మేడం గారు అయితే వచ్చారు. నా దగ్గర ఉండే గ్రాసరీస్ ని డెలివరీ చేసేసాను. మార్క్ యాస్ డెలివరీ. దీన్ని ఇలా రైట్ కి స్వైప్ చేస్తే ఆ ఆర్డర్ అనేది ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాంటి టవర్స్ లోపలికి వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది అనేది 15 నిమిషాల టైం అనేది పడింది. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. నాట్ ఓన్లీ జెప్టో, స్విగ్గీ చేసినా, జొమాటో చేసినా, బ్లింకిట్ చేసినా, ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేసినా ఈ తిప్పలు తప్పవు. ఇక స్టోర్కి వెళ్ళిపోదాం. బేగ్ స్టోర్కి వెళ్ళకపోతే చెక్అవుట్ అయిపోతుంది. రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చేసాం. స్టోర్కి రాగానే ఆర్డర్ పడింది. 30 సెకండ్స్ టైం. 30 సెకండ్స్ లోపల ఐటమ్ పిక్ చేయలేదంటే చెక్అవుట్ అయిపోతుంది. ఇంతకుముందు ఆర్డర్ ఎలా పిక్ చేయాలో చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను.
మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాను. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలి. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తేనే ఐటమ్ పిక్ చేసినట్టు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది జెప్టో వాళ్ళకి. ఓకేనా, మొత్తానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాను. బట్ ఇందులో ఐటమ్ అయితే లేదు, ఎందుకంటే జెప్టో కేఫ్ నుంచి ఆర్డర్ పడింది కాబట్టి కాస్త టైం పడుతుంది. జెప్టో కేఫ్ లో ఐటమ్ రెడీ అవ్వాలి, మన వరకు రావాలి. ఎంత టైం పడుతుందని చూద్దాం. కొన్ని ప్యాకెట్లు అయితే వచ్చాయి, ఇందులో నా ప్యాకెట్ మాత్రం లేదు. నేనైతే క్రాస్ చెక్ చేసుకున్నా ఈ ప్యాకెట్ నాదా కాదనేది. జెప్టో కేఫ్ నుంచి 2 ఐటమ్స్ పడ్డాయి. 10 నిమిషాలు అవుతుంది, ఇంకా ఆర్డర్ అయితే ఇవ్వట్లేదు. ఈ జెప్టో కేఫ్ నుంచి ఆర్డర్ పడిందంటే నరకం చూపిస్తారు. ఈ ఐటమ్ ప్యాక్ చేయాలి, మన వరకు రావాలంటే 10-15 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ లోపల వెయిట్ చేయాలి, లోపల కెమెరా పర్మిషన్ ఉండదు కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ నేను చూపిస్తున్నాను. లోపలికి వెళ్దాం, ఈసారన్నా ఐటమ్ రెడీగా ఉందో లేదో చూద్దాం. 10 నిమిషాలు అవుతుంది. మొత్తానికి జెప్టో కేఫ్ నుంచి ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఈ ఐటమ్ పిక్ చేసుకోవడానికి దాదాపు 20 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. చిరాకు దొబ్బింది, ఏంట్రా ఒక ఐటమ్ పిక్ చేసుకోవడానికి 20 నిమిషాలు అని చెప్పి ఈ ఐటమ్స్ కోసం కస్టమర్ కళ్ళు కాయలు వెయిట్ చేస్తున్నారు. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? జెప్టో వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఐటమ్స్ వేగంగా ఇవ్వండి. 20 నిమిషాలు 30 నిమిషాలు రైడర్లు వెయిట్ చేయాలంటే వాళ్ళ టైం వేస్ట్. ఒక ఆర్డర్ కోసం 20-30 నిమిషాలు వెయిట్ చేయాలంటే కస్టమర్ టైం వేస్ట్. ఆ కస్టమర్ కి ఇరిటేషన్ వచ్చి నెక్స్ట్ టైం జెప్టోలో ఆర్డర్ పెట్టాలంటే భయపడతారు. ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వద్దాం. ఈవినింగ్ టైమ్ లో బైక్ టాక్సీ చేసుకుంటే బాగుంటుందా, లేకుంటే జెప్టోలో వర్క్ చేసుకుంటే బాగుంటుందా? ఈ రెండు కూడా డిఫరెంట్ జానర్స్. ఎందులో వర్క్ చేయాలని మీరే డిసైడ్ అవ్వాలి. నాకు తెలిసిన కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మీకైతే చెప్తాను. బైక్ టాక్సీలో తక్కువ టైంలో ఎక్కువ మనీ వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటారా, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అంత మనీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకి 200 రూపాయల రైళ్లు 2 వచ్చాయంటే చాలు, తక్కువ టైంలోనే 400 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేసేయచ్చు. బట్ ఈ జెప్టోలో 200 రూపాయల రైళ్లు, 300 రూపాయల రైళ్లు, 100 రూపాయల రైళ్లు రావు. మ్యాక్స్ టు మ్యాక్స్ 45 రూపీస్ నుంచి 50 రూపీస్ ఆర్డర్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే 4 కిలోమీటర్ రేడియస్ లో మాత్రమే ఉండి వర్క్ చేస్తాం కాబట్టి. ఈవినింగ్ టైంలో బైక్ టాక్సీలు వస్తే కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాలి. అదేంటంటే కొంతమంది రాత్రి మందు తాగి వస్తారు. ఆ కస్టమర్లు డబ్బులు ఇవ్వకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది స్పీడ్ గా వెళ్ళు అంటారు. ఈ ట్రాఫిక్ లో 80-90 స్పీడ్ లో వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? కొంతమంది రాంగ్ రోడ్ వెళ్ళు అని సజెషన్ చేస్తూ ఉంటారు. తిక్క కస్టమర్లు అందరూ ఎదురవుతూ ఉంటారు. జెప్టోలో వర్క్ చేస్తే కస్టమర్స్ ఎవరు మనల్ని స్పీడ్ గా వెళ్ళు అని ప్రెజర్ పెట్టరు. మనకు నచ్చిన స్పీడ్ లో మనం వెళ్ళొచ్చు. మనం డెలివరీ చేయాల్సింది జస్ట్ గ్రాసరీస్ కాబట్టి సేఫ్ గా వెళ్ళొచ్చు. బైక్ టాక్సీలో కొంతమంది బైక్ బుక్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బియ్యం బస్తాలు, గ్యాస్ బండ్లు ఇచ్చి దీన్ని డెలివరీ చెయ్యబయ్యా అంటారు. కొంతమంది హెవీ లగేజ్ తీసుకొస్తారు, దీన్ని ముందుకు పెట్టుకో అని చెప్పి మనల్ని అయితే విసిగిస్తూ ఉంటారు. జెప్టోలో వర్క్ చేసామంటే మనకు వచ్చే ఆర్డర్స్ ని 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ వెళ్ళి డెలివరీ చేయాలి. కొన్నిసార్లు లిఫ్ట్లు పనిచేయాలి, నడుచుకుంటూ పైకి వెళ్ళి డెలివరీ చేయాలి. బైక్ టాక్సీలో వర్క్ చేసినా, జెప్టోలో వర్క్ చేసినా హార్డ్ వర్క్ చేస్తేనే మనకి మనీ అయితే వస్తాయి. సింపుల్ గా కూర్చుంటే డబ్బులు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. నేను దరిద్రాన్ని ఫాలో అవుతున్నాను, నన్నే దరిద్రం ఫాలో అవుతుందో తెలియదు. ఇంతకు ముందు ఏ టవర్స్కి వెళ్ళి డెలివరీ చేశానో అదే టవర్కి మళ్ళీ వెళ్ళి డెలివరీ చేయాలి. ఈ టవర్ లోపలికి వెళ్ళి రావాలంటే మళ్ళీ 15 నిమిషాలు టైం వేస్ట్. మొత్తానికి టవర్ లోపలికి వెళ్ళి అయితే డెలివరీ చేశాను. ఫస్ట్ టైం ఈ టవర్లోకి వెళ్ళేటప్పుడు 15 నిమిషాల టైం అయితే పడింది. సెకండ్ టైం అయితే లేట్ అవ్వలేదు, ఎందుకంటే సర్వీస్ లిఫ్ట్ ఎక్కడ ఉంటుందో తెలుసు, ఏ ఫ్లోర్కి వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో ఎలా బయటకు రావాలో తెలుసు కాబట్టి కాస్త వేగంగానే మనమైతే డెలివరీ చేసాము. ఈవినింగ్ టైంలో జెప్టోలో వర్క్ చేసామంటే ఎండ నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ ఈ ట్రాఫిక్ నుంచి అయితే అసలు తప్పించుకోలేము. ఏ రేంజ్లో ట్రాఫిక్ ఉంది చూడండి. ట్రాఫిక్ జామ్ అయిందంటే కనీసం 2 నిమిషాలు అయితే సిగ్నల్ ఇలా ఉంటుంది. బైక్ మీద దిగానో లేదా ఆర్డర్ అయితే వచ్చింది. స్టోర్ లోపలికి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకుంటా. ఈసారి వెళ్ళగానే ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఒక్కొక్కసారి 20 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. ఎవరైతే జెప్టోలో పార్ట్ టైం ఈవినింగ్ టైంలో వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ టైం, ఎందుకంటే ఆర్డర్ సునామీ అయితే స్టార్ట్ అయింది. హలో ఎక్కడ ఉన్నారండి? మేడం ఇక్కడ జిమ్ ఉంది కదా, జిమ్ దగ్గర ఉన్నా మేడం. అక్కడ జిమ్ నుంచి కొంచెం బ్యాక్ సైడ్ వస్తే ఒక గల్లీ ఉంటది, జెన్జెడ్ కోల్డ్ పీజీ అని. ఆ డౌన్ సైడ్ రావాలనా? డౌన్ సైడ్ కొంచెం వచ్చి రాగానే ఫస్ట్ గల్లీనే. ఇది కాదు డెలివరీ లొకేషన్, ఈ పక్క సైడ్ గల్లీలోకి అయితే వెళ్ళాలి. ఈ కస్టమర్లు లొకేషన్స్ కరెక్ట్గా పెడితే నాకు ఈ తిప్పులు ఉండవు. ఈ లొకేషన్స్ ఎక్కడో పెడతారు, ఎక్కడికో రమ్మంటారు, పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది అంటారు. ఇవన్నీ పెద్ద అపార్ట్మెంట్లే. మీ పేరు కావ్యనా? 4 ఐటమ్స్ మీవేనా? 4 ఐటమ్స్ నావే.
ఈ రోజు దరిద్రాన్ని నేనే ఫాలో చేస్తాను భయ్య. కష్టపడి ఐటమ్ పిక్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చి డెలివరీ చేస్తే ఆ ప్యాకెట్లో ఒక ఐటమ్ అయితే లేదు, మిస్సింగ్ అయింది. నిజానికి ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడే ఐటమ్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకోలే. ఆ ప్యాక్ చేసే వాళ్ళు కూడా ఒక ఐటమ్ మిస్సింగ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు స్టోర్లో వెళ్ళి ఐటమ్ అయితే అడగాలి. ఇప్పుడు ఈ కస్టమర్ టికెట్ ట్రై చేశారంటే మన వ్యాలెట్లో నెగిటివ్ బ్యాలెన్స్ పడుతుంది. పెనాల్టీ వేస్తారు ఓపెన్గా చెప్పాలంటే, వాళ్ళకి రీఫండ్ వస్తుంది. చూసారా, పిక్కర్ చేసే మిస్టేక్కి నేను బలయ్యాను. యాక్చువల్లీ నాది కూడా మిస్టేక్ ఉంది, అక్కడే చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. ఇంతకుముందు జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. 5 ఐటమ్స్ చూపిస్తుంది. ఈ 5 ఐటమ్స్ ప్రాపర్గా ప్యాక్ చేసి ఐటమ్స్ అన్ని కవర్లో ఉన్నాయా లేదా చూసి ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళి ఐటమ్ పిక్ చేసుకుంటా. ఇంతకుముందు అయితే ఐటమ్ చెక్ చేయకుండా ట్రిప్ స్టార్ట్ చేసిన, ఇప్పుడైతే ఐటమ్స్ అయితే చెక్ చేసిన. ఇందులో 5 ఐటమ్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ట్రిప్ స్టార్ట్ చేసిన పక్కనే చూపిస్తుంది డెలివరీ లొకేషన్. వెళ్ళి డెలివరీ చేద్దాం. మొత్తానికి డెలివరీ అడ్రస్కి అయితే వచ్చేసాం. కస్టమర్కి కాల్ చేస్తాం, ఎందుకంటే ఇవన్నీ పీజీ హాస్టల్సే. లోపలికి వెళ్ళడానికి మనకి పర్మిషన్స్ ఇవ్వరు ఒక్కొక్కసారి. మేడం ఇక్కడ లొకేషన్కి వచ్చాం మేడం. ఆర్డర్ సోఫా దగ్గర పెట్టేస్తారా? ఎక్కడ మేడం? లక్ష్మీరెడ్డి బ్లాక్ బి ఉంది కదా, అందులో పెట్టేయండి సోఫా దగ్గర. హలో మేడం, ఐటమ్ అక్కడ పెట్టేశాను. జెప్టో నుంచి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి మేడం. 6147. ఈ రైట్ సైడ్లో ఉన్నది ఉమెన్స్ పీజీ హాస్టల్ కాబట్టి లోపలికి మనకి పర్మిషన్ అయితే ఉండదు. లోపలికంటే పై వరకు వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. కాబట్టి బయట సోఫా సెట్లు ఉన్నాయి, దాని మీద పెట్టి డెలివరీ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పటివరకు నేను జెప్టోలో కొన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను కదా, పర్ ఆర్డర్కి ఎంత వస్తుంది అనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను. జెప్టోలో బేస్ పే అమౌంట్ వచ్చేసరికి 15 రూపాయలు. మనం స్టోర్ దగ్గర పిక్ చేసుకుని వితిన్ ఒక 500 మీటర్స్ లోపల వెళ్ళి డెలివరీ చేస్తే ఆ ఆర్డర్కి మనకి పర్ ఆర్డర్కి 15 రూపాయలు అయితే ఇస్తారు. 1 కిలోమీటర్ కన్నా దాటితే కిలోమీటర్కి 10 రూపాయలు అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జెప్టో స్టోర్లో ఒక ఐటమ్ పిక్ చేసుకున్నాం, 3 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేసాం. 3 కిలోమీటర్ అంటే 30 రూపీస్. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి రావడానికి పర్ కిలోమీటర్కి 5 రూపీస్ అయితే ఇస్తారు. టోటల్గా 3 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేసిన ఆర్డర్కి మనకి 45 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ ఎర్నింగ్స్తో పాటుగా మనకి డైలీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఆ ఇన్సెంటివ్ చూపిస్తారండి. ఈ ఇన్సెంటివ్ స్లాబ్స్ని వీళ్ళైతే మార్చారు. ఇంతకుముందు 10 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 80 రూపాయలు, 10 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 70 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వచ్చేది. ఇప్పుడు అలా కాదు. 200 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 100 రూపాయలు ఇన్సెంటివ్, 300 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు ఇన్సెంటివ్, ఇలా అయితే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ ఒక్కొక్క రైడర్కి ఈ ఇన్సెంటివ్ స్లాబ్స్ అనేవి మారుతూ ఉంటాయి. నాకే స్లాబ్ చూపిస్తుందో మీకు చూపిస్తారండి. మనం 230 రూపీస్ ఎర్నింగ్స్ చేస్తే మనకి 136 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. 360 రూపాయలు ఎర్నింగ్ చేస్తే అందులో మనకి 216 రూపాయలు కలిపి వీలిస్తారు. ఇది ఇన్సెంటివ్ అమౌంట్ కిందది. పైన మనం చేయాల్సిన ఎర్నింగ్స్, మనం ఒక రోజులో 1146 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 786 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈ ఇన్సెంటివ్స్ వీళ్ళు ఫ్రీగా ఎవరు, కొన్నిసార్లు కండిషన్స్ కూడా పెడతారు. కండిషన్స్ ఏంటి అంటే, కండిషన్స్ ఇక్కడ చూడండి, కంప్లీట్ 1 పీక్ స్లాట్. ఒక్క పీక్ స్లాట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది, మనకి ఈ ఇన్సెంటివ్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. పీక్ స్లాట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి చూడండి, ఈ గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయా, వీటినే పీక్ స్లాట్స్ అంటారు. ఒక రోజులో 5 స్లాట్స్ అయితే ఉంటాయి, అందులో ఒక్క స్లాట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇన్సెంటివ్స్కి మనం ఎలిజిబుల్. మనకు వచ్చే ఆర్డర్ ఎర్నింగ్స్తో పాటుగా ఇన్సెంటివ్స్తో పాటుగా సర్జ్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఎండ బాగా వస్తుంది, ఆ టైంలో పర్ ఆర్డర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. కొన్నిసార్లు పీక్ డిమాండ్ టైం ఉంటుంది, ఏది మార్నింగ్ 8 నుంచి 11 వరకు, ఇది పీక్ డిమాండ్ టైం. ఈ టైంలో కూడా కొన్నిసార్లు కొన్ని స్పెసిఫిక్ స్టోర్లో పర్ ఆర్డర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటారు. వీటిని సర్జ్ అంటారు. ఓకేనా, ఇలా జెప్టోలో చాలా విషయాలే ఉన్నాయి, అవన్నీ మనం ఆర్డర్స్ కంప్లీట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడే లాస్ట్ ఆర్డర్ అయితే ఫినిష్ చేశాను. ఇప్పటి వరకు జెప్టోలో ఎంతమంది సంపాదించాను అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఎర్నింగ్స్ని విన్నాక మీరైతే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. జెప్టోలో 6 గంటల లాగిన్లో ఉండి నేను 550 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. 550 రూపాయలు ఎర్నింగ్స్ అంటే చాలా తక్కువ అని అనిపించవచ్చు, బట్ జెప్టోలో తక్కువ టైం వర్క్ చేస్తే తక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఎవరైతే ఎక్కువ టైం వర్క్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. పార్ట్ టైం ఇలా వచ్చి అలా వెళ్ళిపోదాం అనుకుంటే ఈ జెప్టోలో అంత ఎక్కువ ఎర్నింగ్స్ రావు. దీనికంటే బైక్ ట్యాక్సీ బెటర్, ఎందుకంటే
పార్ట్ టైంలో ఎక్కువ మనీ వస్తాయి. ఎందుకంటే లాంగ్ ఆర్డర్లు వస్తాయి, 200 రూపాయల ఆర్డర్లు వస్తాయి, 150 రూపాయల ఆర్డర్లు అయితే వస్తాయి కదా. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి. ఇక్కడ ఎక్కువ కిలోమీటర్ రీడింగ్ అని తిరగం, ఎందుకంటే వితిన్ 4 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే తిరుగుతూ ఉంటాం కాబట్టి రీడింగ్ అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి ఎర్నింగ్స్ కూడా కాస్త తక్కువగానే ఉంటాయి. బైక్ ట్యాక్సీలో ప్రాబ్లమ్స్ ఉండవు అని మీరైతే అనుకోకండి. బైక్ ట్యాక్సీలో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, కానీ కంపారిజన్ చేస్తే జెప్టో కంటే బైక్ ట్యాక్సీలో కాస్త ఎక్కువ మనీ అయితే వస్తాయి. ఇప్పటి వరకు నేను కూడా పెద్దగా తిరిగింది ఏమీ లేదు, జస్ట్ 40 కిలోమీటర్ మాత్రమే తిరిగాను. ఆ 40 కిలోమీటర్కి యావరేజ్గా 100 రూపాయలు పెట్రోల్ పోయింది అనుకున్నాం. మనం ఎర్నింగ్ చేసింది 550, అందులో 100 రూపాయలు తీసేస్తే మిగిలేది 450 రూపీస్. 450 రూపీస్ ఎర్నింగ్స్ మిగలడం అంటే చాలా తక్కువ అమౌంట్, చాలా చిన్న అమౌంట్. అది మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ మనం ఒక పార్ట్ టైం వర్క్ చేసేసి జడ్జ్ చేయలేము. ఓ వారం అంతా కష్టపడితే అప్పుడు మనకు తెలుస్తుంది ఇందులో ఎంత పేమెంట్ వస్తుంది అనేది. వారం అంతా కష్టపడితే వీక్లీ ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి, సర్జ్ అమౌంట్ వస్తుంది, మింగ్ అమౌంట్, ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి. సో అందుకోసమే 1 వీక్ అంతా వర్క్ చేయాలి. ఈ జెప్టోలో చాలామంది వారం అంతా కష్టపడి 10 నుంచి 15,000 రూపాయల వరకు అయితే సంపాదిస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ షాట్లు పెడుతున్నాను చూడండి. ఇలా ఒక వారం అంతా కష్టపడితేనే మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇలా ఒక రోజు చేసి వెళ్ళిపోదాము, హాఫ్ డే చేసి వెళ్ళిపోతామంటే మనకంటూ క్లారిటీ అయితే రాదు. ఇప్పుడు నేను చూపించిన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ టైం ఎర్నింగ్స్. ఒక రైడర్ ఒక రోజంతా కష్టపడితే వచ్చిన డబ్బులు పార్ట్ టైం చేస్తే అంత మనీ అయితే రావు. పార్ట్ టైం చేస్తే 5 నుంచి 6,000 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది. జెప్టో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు అందరూ తెలుసుకున్నారు అనుకున్నా ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.